హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ నర్సింగ్ ఫేజ్ 2కి సంబంధించి రిపోర్టింగ్ ఎలా చేయాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంది కదా, ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. సో ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఎలా చేయాలి, ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, అలాగే మనకి యూనివర్సిటీ ఫీజ్ 5600 మళ్ళీ పే చేయాలా అంటే చాలామంది క్యాండిడేట్స్ ఫేజ్ 1లో పే చేశారు కదా. సో ఇప్పుడు మళ్ళీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి సో మళ్ళీ 5600 అనేది పే చేయాలా, మనకి సర్టిఫికేట్స్ రిటర్న్ ఇస్తారా లేదా, అలాగే మనం పే చేసిన ఫీజు ఉంది కదా కాలేజ్లో, సో ఆ ఫీజు కూడా రిటర్న్ ఇస్తారా లేదా అనేసి ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా అయితే డిస్కస్ చేసుకుందాం. రిపోర్టింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్తో పాటు మనకి ఫుల్ ఫీజు అండ్ సర్టిఫికేట్స్ రిటర్న్ ఇస్తారా లేదా అని కూడా చెప్తాను. సో వీడియోని ఎండ్ దాకా అయితే చూడండి. వీడియోని మీరు ఎక్కడైతే స్కిప్ చేయకండి గైస్. సో ఈ వీడియోలో చెప్పే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా అయితే రిపోర్టింగ్ టైంలో అయితే యూజ్ అయ్యిద్ది. సో ఈ వీడియోలో ఉండే గైడ్లైన్స్ అనేది మీరు ఫాలో అయ్యి రిపోర్టింగ్ అయితే చేసేయండి. సో గైస్, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ వీడియోకి అయితే లైక్ చేయండి. నెక్స్ట్ కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గైస్, ఇప్పుడు మనం బీఎస్సీ నర్సింగ్ ఫేజ్ 2 రిపోర్టింగ్ ప్రాసెస్ ఎలా చేయాలి, ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళా చూద్దాం. సో ఆల్రెడీ ఫేజ్ 1లో రిపోర్టింగ్ చేసిన వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఎన్ని జిరాక్స్లు తీసుకెళ్ళాలి, సో ఏ డాక్యుమెంట్స్ మ్యాండేటరీగా ఉండాలో వీళ్ళకి ఆల్రెడీ ముందే తెలుసు అనమాట. సో ఆల్రెడీ ఫేజ్ 1లో మనం వీడియో అయితే చేసాం గైస్ మన ఛానల్లో ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలని. సో వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ టైం తీసుకెళ్ళిన డాక్యుమెంట్సే తీసుకెళ్ళండి. సో ఆ డాక్యుమెంట్స్లో మీరు ఫేజ్ 1 అలాట్మెంట్ ఆర్డర్ అనేది తీసుకెళ్ళకండి. సో ఫేజ్ 1 అలాట్మెంట్ ఆర్డర్ బదులు ఫేజ్ 2 సీరియల్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే తీసుకెళ్ళండి గైస్. సో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. సో ఎవరికైతే ఫేజ్ 2లో సీట్ వచ్చిందో అంటే ఫేజ్ 1లో సీట్ రాని వాళ్ళు, కొత్తగా ఫేజ్ 2లో సీట్ వచ్చిన వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలో మీకు అయితే ఐడియా లేదు కదా. సో ఇప్పుడు నేను చెప్పే డాక్యుమెంట్స్ అనేవి మీ రిపోర్టింగ్ ప్రాసెస్ అయితే తీసుకెళ్ళండి. సో ఫస్ట్ వచ్చేసేసి ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అయితే ఉంది కదా, సో ఆ ర్యాంక్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసేసి బీఎస్సీ నర్సింగ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది కదా, సో ఆ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు తీసుకెళ్ళాలి. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ పడినప్పుడు రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు కదా, సో అప్పుడు మీకు నెట్ షాప్ అతను అయితే ఇస్తాడు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది. సో దీన్ని అయితే తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే ఫేజ్ 2లో సీట్ వస్తుందో వాళ్ళు ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి నెట్ షాప్కి వెళ్ళి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఆ అలాట్మెంట్ ఆర్డర్ ఫీ అనేది మీరు తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ప్రూఫ్స్. సో ఈ పేమెంట్ ప్రూఫ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ పేమెంట్ ప్రూఫ్ వచ్చేసి ఎవరైతే నర్సింగ్కి అప్లై చేసుకున్నారో సో వాళ్ళు 1888 రూపీస్ కడతారు కదా, ఎస్సీ ఎస్టీ లేదా బీసీ వాళ్ళు, లేదా ఓసీ వాళ్ళు వచ్చేసి 2300 రూపీస్ 2330 రూపీస్ అయితే పే చేస్తారు కదా. సో పే చేసినట్టు మనకి పేమెంట్ ప్రూఫ్స్ అయితే ఉండాలన్నమాట. సో ఆల్రెడీ మన వీడియోస్ అనేవి ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు ఈ పేమెంట్ ప్రూఫ్స్ ఎలా తెచ్చుకోవాలో. సో తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను, మీరు లాగిన్ అయితే అయిపోండి. మీరు నెట్ షాప్కి వెళ్ళినప్పుడు లాగిన్ అయితే అవ్వండి. అక్కడ మీకు పేమెంట్ ప్రూఫ్స్ అనేది కనిపిస్తాయి, అక్కడ మీరు పేమెంట్ ప్రూఫ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 2 అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసేటప్పుడు మీకు యూనివర్సిటీకి 5600 అనేది పే చేయమంటుంది. సో ఎవరికైతే కొత్తగా సీట్ వస్తుందో వాళ్ళు మాత్రం 5600 యూనివర్సిటీకి పే చేయాలి. పే చేసేటప్పుడు మనకి సైట్లో పేమెంట్ సక్సెస్ అని ఒక పేజ్ అయితే కనిపించింది అనమాట. సో ఆ పేజ్ని మీరు ప్రింట్స్ అయితే తీసుకోవాలన్నమాట, జిరాక్స్లు తీసుకోవాలి. సో ఎవరైతే ఫేజ్ 1లో ఈ పేమెంట్ అనేది చేశారో 5600 యూనివర్సిటీ పే చేశారో సో వాళ్ళు ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3కి పే చేయాల్సిన అవసరం అయితే లేదు గైస్. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే పే చేయలేదో అంటే ఎవరైతే ఇప్పటిదాకా ఫేజ్ 1లో పే చేయలేదో 5600 సో వాళ్ళు ఫేజ్ 2లో ఖచ్చితంగా అయితే పే చేయాలి. పే చేసిన తర్వాతే మనకి ఫేజ్ 2 అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. పే చేసినప్పుడు ఖచ్చితంగా ఆ పేమెంట్ ప్రూఫ్ అనేది కావాలి గైస్. సో గైస్, ఈ 5 డాక్యుమెంట్స్కి సంబంధించి మీరు 3 జిరాక్సెస్ అయితే తీసుకోండి. సో 3 జిరాక్సెస్ తీసుకున్న తర్వాత మీరు కాలేజ్ రిపోర్టింగ్ టైంలో సింగిల్ జిరాక్స్ మాత్రమే సబ్మిట్ చేయండి. మిగిలిన 2 జిరాక్సెస్ అయితే మీ దగ్గరే సేఫ్ సైడ్గా ఉంచుకోండి గైస్. మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా అయితే యూజ్ అవుతాయి. కానీ మీరు ఫ్యూచర్లో మళ్ళీ జిరాక్స్లు అయితే డౌన్లోడ్ చేసుకోలేరు కాబట్టి ముందుగానే
2 జిరాక్స్ అయితే ఉంచుకోండి. సో గైస్, ఇప్పుడు నేను చెప్పబోయే డాక్యుమెంట్స్ అనేవి మీరు 10 జిరాక్స్ అయితే తీసుకెళ్ళాలన్నమాట. సో ఇవి కూడా మ్యాండేటరీగా అయితే తీసుకెళ్ళాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 10 జిరాక్సెస్ అయితే తీసుకెళ్ళాలి. సో మీరు తీసుకెళ్ళే 10 జిరాక్సెస్లో 4 to 5 జిరాక్సెస్ కాలేజీలో అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో మిగిలిన జిరాక్స్లు అనేవి మీ దగ్గర సేఫ్ సైడ్గా అయితే ఉంచుకోండి. ఫ్యూచర్లో మీకు ఖచ్చితంగా అయితే యూజ్ అవుతాయి. వన్స్ మీరు సర్టిఫికేట్లు అనేది కాలేజీలో సబ్మిట్ చేస్తే మీకు రావు కాబట్టి ఈ జిరాక్స్లు అనేవి మీకు హెల్ప్ అవుతాయి. సో ఫస్ట్ వచ్చేసి 6th to 10th స్టడీ సర్టిఫికేట్. సో ఫస్ట్ వచ్చేసి 6th to 10th స్టడీ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి 10th లాంగ్ మెమో. ఆ తర్వాత ఇంటర్ స్టడీ సర్టిఫికేట్, తర్వాత ఇంటర్ లాంగ్ మెమో, తర్వాత ఇంటర్ టీసీ. నెక్స్ట్ ఆధార్ ఉంటుంది కదా. సో ఆధార్ అనేది మీరు ఒరిజినల్ తీసుకెళ్ళకపోయినా ఇబ్బంది అయితే ఉన్నట్టు గైస్. సో ఆధార్ అనేది మీరు జిరాక్స్ అయితే తీసుకెళ్ళచ్చు. సో ఈ యొక్క డాక్యుమెంట్ మాత్రమే మీరు జిరాక్స్ తీసుకెళ్ళచ్చు. సో మిగిలిన అన్నీ మీరు ఒరిజినల్ అయితే తీసుకెళ్ళాలి. ఒరిజినల్తో పాటు జిరాక్స్లు తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కదా. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అలాగే జిరాక్స్లు అనమాట. సో 10 జిరాక్స్ అయితే చెప్పా కదా. సో ఒక్కో సర్టిఫికేట్ అనేది 10 జిరాక్స్లు అయితే తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనం ఒరిజినల్ అయితే తీసుకెళ్ళాలి. సో బీసీసీ వాళ్ళు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి గైస్, మైనారిటీ సర్టిఫికేట్ కాబట్టి. ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్. సో పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళచ్చు. పేరెంట్దైనా మీదైనా తీసుకెళ్ళచ్చు గైస్, ఇబ్బంది అయితే లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు రేషన్ కార్డ్ జిరాక్స్ అయితే ఉంటుంది కదా. సో రేషన్ కార్డ్ జిరాక్స్ అయితే తీసుకెళ్ళండి. సో రేషన్ కార్డు ఒరిజినల్ లేకపోయినా పర్వాలేదు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు రేషన్ కార్డు అయితే తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్ వచ్చేసి మైగ్రేషన్ సర్టిఫికేట్ అలాగే రెసిడెంట్ సర్టిఫికేట్ గైస్. సో ఈ సర్టిఫికేట్ అనేది అందరి దగ్గర అయితే ఉండదు. సో మీరైతే వర్రీ అవ్వకండి ఈ సర్టిఫికేట్స్ ఏంటనేసి. మైగ్రేషన్ అండ్ రెసిడెంట్ సర్టిఫికేట్. మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే ఎవరైతే టీఎస్ లేదా వేరే స్టేట్స్ నుంచి వచ్చి సెటిల్ అయితే అయిపోతారు ఏపీలో, సో వాళ్ళు మైగ్రేషన్ అలాగే రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. సో వాళ్ళ నాన్ లోకల్స్ కింద కన్సిడర్ అయితే చేస్తారనమాట వాళ్ళని. నెక్స్ట్ వచ్చేసి ఓసీలో ఈడబ్ల్యూఎస్ అయితే ఉన్నవాళ్ళు, సో వాళ్ళు ఈ ఓసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి. సో ఇది కూడా అందరి దగ్గర అయితే ఉండదు. ఓసీలో ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకెళ్ళాలి. నెక్స్ట్ హ్యాండిక్యాప్డ్ లేదా డిజేబిలిటీ సర్టిఫికేట్. ఎవరైతే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు మీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. సో ఈ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది ఖచ్చితంగా 10 అయితే తీసుకెళ్ళండి గైస్. సో మీరు తీసుకెళ్ళే 10లో కూడా సగం కాలేజ్ వాళ్ళే తీసేసుకుంటారు. సో మిగిలిన మీ దగ్గర అయితే ఫర్దర్ ప్రాసెస్కి అయితే యూజ్ అవుతాయి. అంటే స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు కదా. సో అప్పుడు కూడా మీరు మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ఒకేసారి 10 అయితే తీసుకోండి, మీకు అయితే సరిపోతాయి. సో ఇప్పుడు చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అనేవి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేసిన తర్వాత మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పిన్ చేస్తాను. సో కావాల్సిన వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అనేవి వచ్చి చెక్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మీకు ఫేజ్ 2లో సీట్ వస్తే ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్ వచ్చిన కాలేజ్ వాళ్ళు ఫుల్ ఫీజ్ అలాగే మీ సర్టిఫికేట్స్ మొత్తం రిటర్న్ ఇస్తారు కదా. సో ఆ సర్టిఫికేట్స్ రిటర్న్ ఎలా తెచ్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ సర్టిఫికేట్స్ రిటర్న్ అనేది 2 ప్రాసెస్లో ఉంది గైస్. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఫేజ్ 1లో ఎవరైతే రిపోర్టింగ్కి వెళ్ళారో వాళ్ళకి కస్టోడియన్ సర్టిఫికేట్ అనేది ఇచ్చారు గైస్. ఈ కస్టోడియన్ సర్టిఫికేట్ అంటే ఏం లేదు. సో మీకు ఫేజ్ 1లో ఆ కాలేజీలో సీట్ వచ్చినట్టు, మీరు మీ సర్టిఫికేట్స్ అలాగే ఫీజు మొత్తం పే చేసినట్టు ప్రూఫ్ కింద ఒక ఫామ్ లేదా సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. సో ఈ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు డైరెక్ట్గా మీరు కాలేజ్కి అయితే వెళ్ళండి. మీకు ఫేజ్ 1లో అలాట్ అయిన కాలేజ్ ఉంటుంది కదా, ఆ కాలేజ్కి అయితే వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అలాగే మీ ఫీజు మొత్తం రిటర్న్ అయితే తెచ్చుకోవచ్చు. ఇంకొంతమందికి అయితే ఎన్టీఆర్ యూనివర్సిటీ కింద అడ్మిషన్స్ అన్నీ అయిపోతాయి కదా బీఎస్సీ నర్సింగ్కి. సో ఆ అడ్మిషన్స్ అంతా అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఆ ఫేజ్ 1 కాలేజ్ వాళ్ళే మీకు ఏదైతే కొత్తగా అలాట్ అయిన కాలేజ్ ఉంటుంది కదా, సో ఆ కాలేజ్కి ట్రాన్స్ఫర్ అయితే చేస్తామని చెప్పారు. సో ఫుల్ ఫీజ్ అలాగే మీ సర్టిఫికేట్స్ రిటర్న్ అనేది ఈ 2 ప్రాసెస్లో అయితే జరిగిద్ది. సో గైస్, కాలేజ్ వాళ్ళు మీకు కస్టోడియన్ సర్టిఫికేట్ ఇస్తే మీరు డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకోండి. లేదు మీకు కస్టోడియన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు ట్రాన్స్ఫర్ చేస్తామంటే, సో ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇది ఇంకా నెక్స్ట్ డౌట్ వచ్చేసి చాలామందికి ఫేజ్ 2లో సీట్ రాలేదు కదా. సో ఫేజ్ 2లో సీట్ రాని వాళ్ళు ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్ వచ్చి ఉంటుంది కదా వాళ్ళకి ఫేజ్ 1లో.
సో ఆ కాలేజ్ అనేది అంతే ఉండిద్దా లేకపోతే క్యాన్సిల్ చేస్తారని చాలామందికి ఇది డౌట్ ఉంది. సో చాలా కాలేజెస్ అయితే చెప్పాయి అనమాట, మీకు ఫేజ్ 2లో సీట్ వచ్చినా రాకపోయినా మీరు ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ కనుక పెడితే మీ ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సిల్ అయితే అయిపోయిందని చెప్పారు కదా. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్లీ రాంగ్ గైస్. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కాలేజ్ వాళ్ళు చెప్పినా లేదా వేరే ఛానల్స్లో చెప్పినా మీరైతే నమ్మకండి. మీకు ఫేజ్ 2లో సీట్ వస్తే కానీ ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సిల్ అవ్వదు. ఇన్ కేస్ మీకు ఫేజ్ 2లో సీట్ రాకపోతే మీకు ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ అంతే ఉండిద్ది. సో మీకు ఫేజ్ 1లో కాలేజ్కి మీరు మళ్ళీ వెళ్ళాలంటే మీరు ఆల్రెడీ రిపోర్టింగ్ చేసి అయితే ఉండాలి. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి మీరు. మీకు ఫేజ్ 2లో సీట్ రాకపోతే ఫేజ్ 1 కాలేజ్కి వెళ్ళాలంటే మీరు రిపోర్టింగ్ అయితే చేసి ఉండాలి. సో గైస్ ఇది ఇవాల్టి వీడియో. సో ఈ లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్స్లో పిన్ చేస్తాను. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.